స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నూతన యెరూషలేము ప్రార్థన మందిరపు తక్కిలపాడు వారు నిర్వహించు ఆన్లైన్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ జూన్ మాసము మొదటి ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనకు ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు బహుభయంకరంగా ఉన్న రోజుల్లో, కరోనా కోరలు చాస్తున్న రోజుల్లో, మనిషి జీవితం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ప్రభు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించి ఆయన్ని ఘనపరిచి ఆయన మహిమపరచడానికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రార్థన ద్వారా ఈ కొడుకుని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ మోకరించి భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఈ పునరుద్ధానపు ఆదివారంలో పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన దేవా, గడిచిన కాలమంతా ప్రభువా నీ కృప రెక్కల నీడల మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రపంచము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కాలంలో తండ్రి, నీవు క్షేమాన్నిచ్చి నెమ్మదినిచ్చి ప్రభువా సమాధానాన్నిచ్చి మరొక పర్యాయం నీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరపు పరిచర్యను ప్రభువా, ఈ ఆన్లైన్ పరిచర్యను ప్రభువా మీ కృపలో ప్రభువా నిరాటంకంగా కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ కోడిక నిర్వహిస్తున్న దైవజనులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏడంతల ఆత్మతో అభిషేకించండి. యవన బిడ్డలు ఎంతగానో శ్రమించి ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్ కోసం ప్రభువా నిత్యము పాటుపడుతూ ఉండగా తండ్రి, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునైనా వారికి జ్ఞానము, శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఐశ్వర్యమును ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరం మీ జ్ఞాపకాల్లో జ్ఞాపకము చేసుకుని ప్రభువా ఏ విధంగా అనేక మంది బిడ్డలను కలుసుకోవటానికి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక మంది బిడ్డలకు నీ వాక్యాన్ని అందించడానికి ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘము చుట్టూ నీ కంచె వేసి కాపాడి సంరక్షించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ కోడిక ప్రారంభిస్తూ ఉండగా తండ్రి, మాలో ఉండి మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే అనే కీర్తన పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా.
నిజమైన ద్రాక్షవల్లే నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఓటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఓటవై బలపరచితివి నా యేసయ్యా. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. షాలేము రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపే, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపే, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అశ్వతమైనది ఎంతో మధురమైనది, ఆ పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. Glory to Lord Jesus. Amen. Hallelujah. Hallelujah. స్తోత్రం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప
నరరూపివైనావు. నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మన ప్రభు అయిన మనల్ని ఇంతవరకు తన రెక్కల నీడలో దాచి కాపాడుతున్న సర్వశక్తి గల తండ్రిని కొద్ది నిమిషాలు మనసారా ఆరాధిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఆకాశం వైపు చేతులెత్తి మహిమ సింహాసనాసీనుడై మహాగరుడైన మన ప్రభువైన యేసయ్యను స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవలసిన సమయం కాదిది. ఎవరు దిక్కులు చూసే సమయం కాదిది. ఎవరు అటు ఇటు సంచరించే సమయం. ప్రభు మనతో ఉన్న సమయం, ఆయన మనతో ఉన్న సమయం. మనమందరము మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. ఆయన సమస్తమును ఏలుతున్నవాడు. ఆయన సమస్తమును తన రెక్కల నీడలో కాచి కాపాడుతున్నవాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రం నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. అయ్యా, ఇంతవరకు తండ్రి మమ్మల్ని ప్రభువా నీ రెక్కల నీడన దాచిన దేవా స్తోత్రములు ప్రభువా. నీ క్షేమమునిచ్చి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం. నీ ఆశీర్వాదాన్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నోరు తెరిచి ప్రభువును స్తుతించు. నోరు తెరిచి ప్రభువును స్తుతించు. ఆయన సర్వోన్నతుడు. ఆయన ఎక్కడో లేడో, నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీతో ఉన్న యేసు వైపు చూస్తూ నీ ఆత్మను ఆయన మధ్య ఆయనకు కుమ్మరించు. ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. నీకు వందనమునైనా, నీకు స్తోత్రాలనైనా, నీకు వందనాలు తండ్రి. నీవు కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు జీవితాన్ని ప్రసాదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మాలో ఏ మంచి లేదు నాయనా, మాలో ఏ మంచి లేదు నాయనా. మేము పాపులమై ఉండగా తండ్రి, మేము ఇంకా దోషులమై ఉండగానే తండ్రి, మా కొరకు రక్తాన్ని కార్చి, మా కొరకు ప్రాణాన్ని పెట్టి మాకు రక్షణను దయచేస్తున్న దేవుడు నాయన. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఏ మంచి లేని ప్రభువా, మంటి పురుగు లాంటి వాళ్ళు నైనా, మంటి పురుగు లాంటి మమ్మల్ని ప్రభువా నీవు ప్రేమతో ప్రేమించావు నైనా. మీ ప్రేమతో ప్రేమించి ప్రభువా, ఏ అర్హత లేని ప్రభువా మమ్మల్ని ఇంతవరకు ప్రభువా
నీ రెక్కల నీడను కాచిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము 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 నాయనా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా వందనాలు నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. ప్రభువా, నీవిచ్చిన క్షేమాన్ని బట్టి, నీవిచ్చిన నెమ్మదిని బట్టి, నీవిచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి, నీవిచ్చిన ప్రతి విధమైన ఆరోగ్యాన్ని బట్టి, నీవిచ్చిన ప్రతి విధమైన శక్తులను బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం నాయన. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ మంచి లేని మంటి పురుగును ఎంతగా ప్రేమించినావయ్యా. ఏ అర్హత లేని ఘోర పాపిని ప్రేమతో కరుణించినావయ్యా. ఏ మంచి లేని మంటి పురుగును ఎంతగా ప్రేమించినావయ్యా. ఏ అర్హత లేని ఘోర పాపిని కరుణతో కృప చూపినావయ్యా. నీ ప్రేమకు, నీ కరుణకు, నీ ప్రేమకు, నీ కరుణకు నేనేమి చెల్లించా. నీ ప్రేమ కరుణకు నేనేమి చెల్లింతునయ్యా. నిత్యము ఆరాధింతునయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ మంచి లేని మంటి పురుగును ఎంతగా ప్రేమించినావయ్యా. నీ సన్నిధిలో, నీ సముఖములో నిత్యము నిన్ను ఆరాధించుచు. నీ సన్నిధిలో, నీ సముఖములో నిత్యము నిన్ను ఆరాధించుచు. నిన్ను చేరు వరకు నీ మహిమను చాటుచు. నిన్ను చేరు వరకు
నీ మహిమను చాటుతూ నీతో నన్ను నడుపుమయ్యా, నీతో నన్ను నడుపుమయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా దేవా, వందనం యేసయ్యా. పరిశుద్ధుడా తండ్రి, ఏ మంచి లేని ఘోరమైన పాపిని ప్రభువా, ఏ అర్హత లేని వాడినైనా నన్ను ప్రభువా నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నావు ప్రభువా, నీ కృపతో కొన్నావు ప్రభువా, నీ బిడ్డగా దీవించి ఆశీర్వదించావు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమన దేవుని బిడ్డ, మనలో ఏ మంచి లేదు, మనలో ఏ మంచి లేదు. ఆయన ప్రేమను బట్టి, ఆయన మహిమను ప్రేమిస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను ఆరాధించు, ఆయనను స్తుతించు, ఆయనను మహిమపరచు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దామా, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దామా, ఆయనను స్తుతిద్దామా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. భయంకరమైన పాపంలో, ఘోర పాపాలలో, కారు చీకటిలో తిరుగుతున్న ప్రభు, కారు చీకటిలో తిరుగుతున్న మనల్ని ప్రభు ఆయన వాక్యము ద్వారా పట్టుకొని, ఆయన మాట ద్వారా మన మార్గాన్ని సరిచేసిన వాడు ఆయన. ఎంత అవమానకర, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నా నీ చెంత, నా చెంత ఉండి కాపాడి సంరక్షిస్తున్నవాడు మన ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయనను స్తుతించు, ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు. ఆయనకు వందనాలు చెల్లించు, ఆయనకు వందనాలు చెల్లించు. ఆయన స్తుతి పాత్రుడు, ఆయన స్తుతి పాత్రుడు. కొద్ది నిమిషాలు ఆయన స్తుతించు. వందనము నాయనా, వందనము యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఏ మంచి లేని నా కోసం రక్తము చిందించిన దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనము తండ్రి, వందనము నాయనా, వందనము పరిశుద్ధుడా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా వందనాలు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వందనం వందనం యేసయ్యా, యేసయ్యా వందనాలు నాయనా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నీ ప్రేమకు బట్టి వందనాలు నాయనా, నీ కృపను బట్టి వందనాలు, నీవిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు నాయనా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మౌనంగా ఆయన స్వరాన్ని కనిపెట్టుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి నీకు వందనాలు నాయనా. అయ్యా ఈ ఉదయకాలము తండ్రి, జూన్ మాసంలో మొట్టమొదటి ఆదివారం ప్రభువా,
నీ సన్నిధిలో చేరి నిబిడలతో కలిసి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ ప్రత్యేక బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిని, నీ సమాధానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనా. మీ ఆత్మతో అభిషేకించండి, మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచండి ప్రభువా. అంతము వరకు మీరు చేయి పట్టి నడిపించండి. మీ సన్నిధిలో ఉన్న సమాధానాన్ని, సంతోషాన్ని, నీ సన్నిధిలో ఉన్న ప్రభువా ఆశీర్వాదాన్ని ప్రభువా ప్రతి బిడ్డకు దయచేయండి. నెమ్మదినివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి, కాపాడి సంరక్షించండి తండ్రి. ప్రభువా, నీ దాసులు ప్రభువా వాక్యాన్ని ప్రకటించబోచుండగా తండ్రి, మీ పరలోకపు సింహాసనం నుండి ప్రభువా మీ బిడ్డ ద్వారా మీ వాక్కులు మాకు వినిపించండి. నీ సన్నిధిలో ఉన్న వాక్కు ద్వారా ప్రభువా మా జీవితాలు వెలిగించబడటానికి సహాయాన్ని దయచేయండి. నీ సమాధానాన్ని దయచేయండి. నూతన యెరూషలేము ప్రార్థన మందిర పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడి వారి జీవితాలను వెలిగింపచేసి అంతము వరకు నిన్ను కలిగి జీవించే కృపా ధన్యత మాకు దయచేయమని మా ప్రభువును ప్రేక్షణను యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమమును ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అనేక వారముల నుంచి ఈ కార్యక్రమములను ఇలాగా మరి వీక్షించటం, విన్న వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవటం అనేది దేవుని రాకడకు సిద్ధపాటు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క బిడ్డలైనటువంటి మీరు వినుచున్న వాక్యాలను బట్టి వాటిని మీ హృదయాల్లో భద్రపరుచుకొని సిద్ధపడుచున్నారని నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగిస్తూ దేవుడు అనేక ఆత్మలను రక్షించడానికి ఈ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ద్వారా ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ పునరుద్ధానమున దేవుని సంధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యమును ధ్యానం చేసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూడి వచ్చిన మీ అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్నటువంటి మా గొప్ప దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఆలోచనకర్త నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలవంతుడైన మా దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతయు ప్రభు నీ కృపలో మమ్మల్ని దాచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ 2020 సంవత్సరములో నాయన గడిచినటువంటి ప్రభువా 5 మాసములు తండ్రి నీ కృపారెక్కలు నిన్న దాచి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన బలహీనతలో బలపరుస్తూ నా తండ్రి సమస్యలినప్పుడు లేవనెత్తుచు నాయన నీ కృపచేత జీవింపచేస్తూ ప్రభువా దయగల తండ్రి పునరుద్ధానమున 6వ మాసము మొదటి పునరుద్ధానమున నీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మా స్తుతులపై ఆసీనుడైన దేవా దయగల తండ్రి మా స్తుతులు కోరి మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నాయన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి నీ దివ్యమైనటువంటి మాటలు ప్రభువా మా హృదయములో భద్రపరుచుకునేలాగున మీరు మాట్లాడి తండ్రి మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. దయగల తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అలాగే నా ప్రభా ఈ కార్యక్రమమును తండ్రి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆకడకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతో భక్తితో శ్రద్ధతో నా తండ్రి నీ మాటలు విని ప్రభువా ఆ మాటల ప్రకారం నడుచుకునటానికి తండ్రి జీవితాన్ని అప్పగించుకొని హృదయపూర్వకముగా నాయన నిన్ను స్తుతించి ఆరాధిస్తూ నీవు చెప్పిన రీతిని బట్టి నడుచుకుంటూ ప్రభువా సత్ప్రవర్తన కలిగి జీవించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించి మీరు ఆకడప్పుడు ప్రభువా మేమందరము నేను ఎదుర్కొనటానికి నీ సన్నిధిలో జీవించటానికి అట్టి సిద్ధపాటును ప్రభు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అందుకు పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి ఆయన. నీ సన్నిధి మాతో ఉంచుమని ఈ దినమున ప్రభా నీ మాటలు మేము ధ్యానం చేసుకొనుచుండగా మీరే ప్రత్యక్షంగా మాతో మాట్లాడి నాయనా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రతి ఒక్కరూ క్రమముగా మర్యాదగా నా తండ్రి ఎంతో శ్రద్ధగా నీ మాటలు విని వాటిని అనుసరించి నడుచుకునటానికి బుద్ధిని జ్ఞానమును దయచేయమని దయగల తండ్రి అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము ప్రభు సన్నిధిలో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను చివరి సమయంలో ఒలీవ వనబడినటువంటి కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ఆయన కూర్చున్నటువంటి ఆ సమయంలో శిష్యులు ఆయన ప్రక్కనే ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ప్రియులారా. ఏమంటే ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని ప్రశ్న వేశారు. ఈరోజు ప్రియులారా మనం నేర్చుకోవాల్సిన అంశం యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి ఆయన చెప్పిన విషయాల గురించి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న వేశారు. 24వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ప్రియులారా ఆయన
ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పయ్యా అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు అడిగారంటే ప్రియులారా, ఆయన దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రియులారా, యెరూషలేములో యేసు ప్రభు శిష్యులు దేవాలయం చూపించి, దాని యొక్క కట్టడలను చూపించి ఆయనతో చెప్తున్నారు. ఆ దేవాలయ కట్టడలు ఆయనకు చూపించి, అది ఎంతో సుందరముగా ఉన్నది, చాలా కష్టపడి కట్టారని చెప్పేసి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుకి చెప్తున్నారు. అయితే ప్రభు అన్నాడు, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. వాళ్ళేమో దేవాలయం యొక్క ఆ ఉన్నతమైన స్థితిని చెప్తున్నారు. యేసు ప్రభు వారు వాళ్ళు చెప్పింది విన్న తర్వాత ఆయన అంటున్నాడు, ఇవన్నీ చూస్తున్నారు కదా, అయితే మీ దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడిపోతుంది, పడద్రోయబడుతుందని చెప్పేసి యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తున్నాడు. అప్పుడు అడిగారు అన్నమాట ఈ ప్రశ్న, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి ప్రభు అని యేసు ప్రభువుని అడిగారు. అయితే ఆయన ప్రియులరా అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి 25వ వచనంలో, మత్తయి సువార్త 24-25వ వచనంలో, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు. ఇదిగో ముందుగా మీతో నేను చెప్పి ఉన్నాను అంటే ముందుగానే ఆయన రాకడకు గుర్తులు ఏం జరుగుతాయి, ఆయన రాకడ సమీపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది లోకము అనే విషయాలన్నీ కూడా ముందుగా చెప్పేశాడు ప్రియులారా. ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అంటే అన్నీ వివరంగా వాళ్ళకు వివరించాడు. యేసు ప్రభువారు లోకానికి రానయ్యున్నప్పుడు రెండవసారి ఆయన వచ్చే ముందు ఏమేమి జరుగుతుందో అన్న విషయాలు లోకానికి ఆయన శిష్యులకు చెప్పాడంటే లోకానికి చెప్పినట్లు ప్రియులారా, లోకములో ఉన్న సమస్త మానవాళికి చెప్పినట్లు ప్రియులారా. కాబట్టి ముందుగా నేను మీతో చెప్పాను అంటున్నాడు ప్రియులారా. ముందుగా చెప్పాను అంటే ప్రియులారా, ఆయన రాకడకు ముందుగా మనం సిద్ధపడాలనే కదా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలో మనం చూస్తే నోవాహు కాలంలో ప్రియులారా, జలప్రళయము రాకముందు ఆ జలప్రళయము వస్తుంది అని ముందుగానే ప్రకటించాడు ప్రియులారా. నోవాహు చేత ముందుగానే ప్రకటింప చేశాడు. ముందుగా విన్నారు ప్రియులారా, ప్రజలు ముందుగా ప్రకటించాడు. జలప్రళయము రాకముందుగానే ప్రకటించినటువంటి ఆ సువార్త ప్రజలు విన్నారు ప్రియులారా, జలప్రళయం రాకముందే. కానీ ఎంతమంది ఎరిగి ఉన్నారు, ఎంతమంది దాన్ని గ్రహించారు? ముందుగా చెప్పబడిన సంగతి ఎంతమంది గ్రహించి లోబడి దేవుని మాటను అంగీకరించి భయభక్తులతో జీవించారు ఆనాడు ప్రజలు? క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ప్రియులారా, ముందుగా నీ ప్రాణము ఈ లోకములో నుంచి వెళ్ళిపోక ముందే ముందుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు.
ప్రతి సమయంలో దేవుడు ముందుగానే నీకు హెచ్చరిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు ప్రియులారా. అయితే నువ్వు ఎరిగి ఉండి సిద్ధపడుతున్నావా? నువ్వు ఎరిగి ఉండి దేవుని రాకడకు సిద్ధపడుతున్నావా? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. యేసు ప్రభు ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకములో ముందుగా చెప్పిన విషయం, యేసు ప్రభు తన రాకడ గురించి, రక్షణ సువార్తన గురించి, మనిషి యొక్క స్థితిని గురించి సిద్ధపడాలో ముందుగానే ప్రభు తెలియచేశాడు. ఆయన రాకడప్పుడు ముందుగా ఏం జరుగుతాయో, ఏ విధంగా లోకం ఉంటుందో ఆయన తెలియచేశాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో వాళ్ళు ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ప్రభు ప్రియులారా, వాళ్ళు వేసినటువంటి ఆ ప్రశ్నకు ఆయన నేను ముందుగానే మీకు చెప్పేశాను అంటున్నాడు ప్రియులారా. ఏం చెప్పాడు ఆయన ముందుగానే ప్రియులారా? ఆ మత్తయి సువార్త 24 అధ్యాయము 3వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తే కొన్ని విషయాలు అక్కడ తెలియచేశాడు ప్రియులారా. ఏమంటే ప్రియులారా, మోసము చేయుదురు. ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తే మిమ్ములను అనేక మంది మోసం చేస్తారు, యుద్ధములు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము, కరువులు, భూకంపాలు ఇవి వస్తాయన్నాడు. జనములు మిమ్మల్ని ద్వేషిస్తారు అన్నాడు. అక్రమము విస్తరించుట వలన అనేకుల యొక్క ప్రేమ సల్లారిపోతుంది అంటున్నాడు. దానియేలు ప్రవచించిన ప్రవచనం నెరవేరుతుంది అని చెప్పాడు. తర్వాత ప్రియులారా, ఆయన రాకడకు ముందు ఎక్కడి వారు అక్కడే ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు అవి కాంతినీయవు అని ఈ విధంగా కొన్ని విషయాలు అక్కడ ఈ 24వ అధ్యాయం మత్తయి సువార్త ఆ 3వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా మీరు చదువుకుంటే ఆ విధంగా ప్రభు చెప్పాడు ప్రియులరా. మోసం చేస్తే వాళ్ళు వస్తారట, మోసపోకండి. ఎవరి చేత మనం మోసపరచపడకూడదు. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు, ఇవన్నీ కూడా నా రాకడకు గుర్తులు అని చెప్తూ వచ్చాడు. అలాగే ఆయన పేరట అబద్ధం ఆడే క్రీస్తులు వస్తారు. నేనే క్రీస్తులని చెప్పి అబద్ధపు క్రీస్తులు వస్తారు, జాగ్రత్త అని చెప్పాడు ప్రియులారా. యేసు ప్రభు రాకడప్పుడు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పేసి ప్రభు సన్నిధిలో అక్కడ మనకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం కూడా అక్కడ చెప్పాడు ప్రియులారా. అంజూరపు చెట్టును గురించి అక్కడ ఒక విషయం చెప్పాడు అక్కడ ప్రియులారా. అంజూరపు చెట్టును మనం గమనిస్తే ప్రియులారా, ఆయన చెప్పిన మాటను బట్టి ఆ 24వ అధ్యాయం 32వ వచనంలో అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునుడి అన్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడట వసంతకాలం వచ్చింది అని చెప్పేస్తాడట ప్రియులారా. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు ఈ విధంగా ఆయన రాకడకు ముందుగా ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పాడు ప్రియులారా.
పలానది జరుగుతుంది అనే విషయాలు చెప్పేశాడు ప్రియులారా. అందుకని ఆయన ముందుగా ఈ విషయాలు నేను మీకు చెప్పేశాను. ముందుగా చెప్పాడు అంటే ప్రియులారా, ఆయన రాకడకు ముందుగా మనం సిద్ధపడాలని కదా. ఈ దినాలలో ప్రియులారా, లోకములో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ సంగతులు ముందుగా తెలియచేసినటువంటి విషయాలు ఎవరు గ్రహిస్తున్నారు ప్రియులారా? నోవాహు దినాలలో కూడా నేను ఇంతకు ముందు చెప్పాను, ముందుగా ఆయన చెప్పేశాడు ప్రియులారా, ఫలానా సమయానికి జలప్రళయం వస్తుంది జాగ్రత్త అని చెప్పేశాడు ప్రియులారా. చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారు? వారు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. పాపం నోవాహు గారు చెప్పిన మాటలు ఎవడు వింటలేదు. వింటున్నారు కానీ ఎరుగక ఉన్నారు ప్రియులారా. తెలిసారా? గ్రహించే మనసు లేకుండా ఉన్నారు. విన్నారు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ప్రియులారా, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకయుండెను. దేవుడు ముందుగా చెప్పాడు, జలప్రళయం వస్తుంది, మీరందరూ మారు మనసు పొందండి, స్వార్థ నమ్మండి, ఓడలోనికి ప్రవేశించండి అని చెబితే ఎవడు వినలేదు ప్రియులారా. ఒక్క నోవాహు మాత్రం తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు, రక్షించబడ్డాడు. ముందుగా ప్రకటన చేసాడు ప్రియులారా. కానీ వాళ్ళు లెక్క చేయలేదు. వచ్చి అందరినీ ముంచేంత వరకు కూడా ఎరుగలేదట. ఎరుగలేదు అంటే వాక్యం వినలేదనా, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పలేదనా? అదేం కాదు ప్రియులారా, వాక్యం విన్నారు. ఎలా విన్నారు? నోవాహు గారు చెప్పాడు, నీతిని గురించి బోధించాడు. కాదు ప్రియులారా, దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి చెరలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించాడు. కానీ జలప్రళయము వచ్చి వాళ్ళను ముంచేంత వరకు కూడా ముందుగా చెప్పబడినటువంటి విషయం వాళ్ళు ఎరుగలేదు ప్రియులారా. అందుకనే వాళ్ళు జలప్రళయంలో అలా కొట్టుకొని పోయారు ప్రియులారా. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు గుర్తు చేశారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. మనిషి కుమారుని యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆనాడు ఒక్క నోవాహు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ కూడా చెరలో ఉన్నటువంటి ఆ ప్రజలకు వాక్యం బోధించారు. కానీ వాళ్ళు జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయేంత వరకు కూడా ఎరుగలేదు. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయాలను లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదొక రూపమున ఏదొక విధముగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ప్రియులారా. వింటున్నారు తండ్రి దేవుని సన్నిధిలో. కానీ విన్నటువంటి వాక్యము అంగీకరించి ఎరిగి ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటున్నారు? క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చెయ్యి. వాళ్ళు జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయేంత వరకు ఎరుగకున్నారట, విని కూడా. ఈరోజు యేసు ప్రభు రాకడకు గుర్తులు జరుగుతున్నవి, నేను ముందుగా చెప్పాను మీకు, మీరు సిద్ధపడి ఉండండి అంటే నీవు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నటువంటి నీవు సిద్ధపడి ఉన్నావా? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. ఈ విషయాన్ని హృదయ అంతరంగములలో ఆలోచన చేస్తే చాలా దుఃఖకరమైన విషయం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం వింటున్నాము కానీ, దేవుని యొక్క మాటలు వింటున్నాము కానీ ఎరుగక ఉన్నాము ప్రియులారా. నా ప్రియ సహోదరి సహోదరుడా,
దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇకనైనా దేవుని యొక్క సంగతులు ఎరిగి ముందుగా నీతో చెప్పబడిన విషయాలను జ్ఞాపకము చేసుకుంటూ నీ హృదయాన్ని ప్రభువు రాకడకు సిద్ధపరచుకోవాలా? అలా సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో నీవు ఎత్తబడతావు. దేవుడు మనల్ని కోరుకునేది అదే ప్రియులారా. ప్రభు అంటున్నాడు ప్రియులారా, నేను ముందుగా చెప్పాను అని అంటున్నాడు ప్రియులారా. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు కూడా. మళ్ళా ముందుగా సంగతులు చెప్పాడు. ఏ విషయాలు చెప్పాడో మనం విన్నాం ప్రియులారా. చెప్పిన తర్వాత ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22:12లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివితే, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. యేసు ప్రభువారు ముందుగా చెప్పేస్తున్నాడు ఇక్కడ, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, ఇదిగో నేను మరలా వస్తున్నాను, వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పేసి మిమ్మల్ని నా యొద్ద ఉండటానికి తీసుకుని వెళ్తున్నాను అని ప్రభువారు ఇక్కడ ముందుగానే మనకు తెలియచేస్తున్నాడు ప్రియులారా. మీ హృదయాలు కలవరపడొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడు ఇక్కడ? కలవరపడనీయకుడి. కారణం ఏంటంటే ప్రియులారా, లోకములో అనేకమైన విపత్తులు, అనేకమైన సంగతులు, లోకములో మనుషులకు విరోధంగా అనేకమైనటువంటి ప్రమాదకరమైన విషయాలు మనం జరుగుతూ చూస్తున్నాం ప్రియులారా. ఇలాంటి పరిస్థితులలో మీ హృదయములను కలవరపడనీయద్దు. కలవరపడకుండా నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు ఆల్రెడీ. నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు? నేను మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన చెప్పిన మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటే ప్రియులారా, నిజంగా ప్రభు యొక్క రాకడకు మనము ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనంలో, ఆ ప్రకారమే మీరి సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునడి. యేసు సూచనలు, గుర్తులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు రాకడ సమీపముగా ఉన్నది, ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు అని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు ప్రియులారా. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకుని అలాగూ చేయుడి. కాలము నెరిగి, ఏ కాలము? ప్రభు యొక్క రాకడ సమీప కాలం. ఎరిగినటువంటి వారమ. ఎలా ఎరిగి ఉన్నాం? ఆయన చెప్పిన గుర్తులు, ఆయన చెప్పిన సూచనలు లోకంలో జరుగుతున్నాయి కాబట్టి ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది అని ఎరిగి ఉన్నాం. ఎరిగి ఉన్నటువంటి మనం ప్రియులారా, నిద్ర మేలుకొని వేళైనది, మత్తులు కాకుండా నిద్ర మేలుకొని మెలకువ కలిగినటువంటి వారిగా ఉండి అలాగూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు.
అలాగే ప్రియులారా, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 1-2 వచనాల్లో, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. తెస్సలోనిక సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఈయన ఆ కాలంను గూర్చి ఆ సమయాన్ని గూర్చి మీకు చెప్పనక్కర్లేదు. రాత్రివేళ అలాగే ప్రభు వస్తాడు అని మీకు బాగా తెలుసు అంటున్నాడు ప్రియులారా. అంటే యేసు ప్రభు చెప్పిన గుర్తులు జరుగుతున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ద్వారం దగ్గరే ఉన్నాడు. కాబట్టి రాత్రివేళ దొంగ ఎలా వస్తుందో, ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి దొంగ వచ్చినట్టు రావచ్చు ఏ సమయంలోనైనా. అది తెల్లారుజామున కావచ్చు, రాత్రులు కావచ్చు, పగలు కావచ్చు, ఎనీహౌ ఏ సమయంలోనైనా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించవచ్చు. అయితే ప్రియులారా, ఈ విషయాలన్నీ దేవుడు మనకు ముందుగానే చెప్పేస్తున్నాడు. అయితే ప్రభువు అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. త్వరగా వస్తున్నాను అనేటటువంటి మాటలో మనం గమనిస్తే ప్రియులారా, దొంగ వచ్చినట్లు వస్తాడు అని కూడా మనం గ్రహించి, ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని బైబిల్లో ఎవరు చెప్పలేదు ప్రియులారా. ప్రభువారు కూడా చెప్పలేదు, పలానా సమయానికి వస్తాను, పలానా తారీఖున వస్తాను, పలానా సంవత్సరం వస్తాను అని చెప్పలేదు ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ప్రభునందు ప్రియులారా, ఏ మనుష్యుడైనను పరలోకమంద దూతలైనను కుమారుడైనను ఎరుగడట. ఇంకా రాకడ దినమును గూర్చి ఇక్కడ యేసుప్రభు వారు తెలియచేస్తున్నాడు. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. అంటే యేసు ప్రభువును పంపించే సమయము, యేసు ప్రభువారు రెండవసారి లోకానికి వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళే సమయము ఎవరికి మాత్రమే తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియులారా, తండ్రికి ఒక్కడికే తెలుసు ప్రియులారా. ఈ విషయం మనం గమనించాలి ప్రియులారా. గమనించి తండ్రి ఎప్పుడు పంపిస్తాడో అప్పుడు తన కుమారుడు వస్తాడు. కాబట్టి అనుకొనని గడియలో, మనం తెలుసుకోలేనటువంటి సమయంలో తండ్రి తన కుమారుడిని పంపిస్తాడు ప్రియులారా. అందుకనే మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పాడు ప్రియులారా. ఇది దేవుని యొక్క సన్నిధిలో ముందుగా ఎరిగినటువంటి నీవు చేయవలసినటువంటి పని ప్రియులారా. మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా నీవు ఉండాలి. అయితే లోకులు ప్రియులారా ఏమనుకుంటారంటే, ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు ప్రియులారా. లోకులు అనే మాట ఇక్కడ వాడాడు ప్రియులారా. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు ఏమనుకుంటున్నారంటే, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనిచుంటారట. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటారట. ఎవరు? లోకులు. లోకులు అంటే ఎవరు ఇక్కడ? దేవునిని ఎరిగినటువంటి వారే కానీ సిద్ధపాటు లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు లోక సంబంధులు ప్రియులారా.
కాబట్టి ఇలాంటి లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటారట. ఎందుకు అలా చెప్పుకుంటారు? దేవుని నమ్మినటువంటి వాళ్ళేమో ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, మీరు సిద్ధపడండి అని చెప్తున్నారు ప్రియులారా. ఆ మాటలు విన్నటువంటి వీళ్ళు దేవుని ఎరిగి కూడా విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా లోకములో పడి తిరుగుతూ, లోక ఆశలు వెంపడ బ్రతుకుచు, లోకమే సమస్తం అనుకొని జీవిస్తూ అదొక అపనమ్మకముగా, అవహేళనగా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఉన్నది కదా, లోకము భయమేమీ లేదు కదా అని చెప్పేసి చెప్పుకుంటారట ప్రియులారా. ఈ విధంగా విశ్వాసులైనటువంటి వారేమో భయముతో, మరి భక్తితో, మెలకువతో ప్రార్థన చేస్తుంటే, వీళ్ళేమో నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారట లోకులు. అయితే ప్రియులారా, ఇలా చెప్పుకుంటున్నటువంటి సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, గర్భిణీ స్త్రీకి నెలలు నిండంగానే ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. చూడండి ప్రియులారా, లోకుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, గుర్తులు జరుగుతున్నవి, మీరు సిద్ధపడండి అని దేవుడు ముందుగానే చెప్తే వినక, ఎరుగక, లక్ష్య పెట్టక, విశ్వాసించక, దేవుని నమ్మక ఉన్నటువంటి లోకులు నెమ్మదిగా ఉన్నది, అంత భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉండే సమయంలో అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా వారికి నాశనము వెంటనే తటస్థించుతట ప్రియులారా. తప్పించుకోలేరు ప్రియులారు ఇక్కడ. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ విధంగా లోకులు చెప్పుకుంటారట ప్రియులారా. ఇంకేం చెప్పుకుంటారంటే ప్రియులారా, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు, అంత్య దినం అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఇది పేతురు గారు విశ్వాసులకు తెలియచేస్తున్నాడు. అంత్య దినాలలోట, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న చివరి దినాలు, అపహాసకులు అపహసిస్తుంటారట. అందుకనే కీర్తనకారుడు విశ్వాసులకు ఒక మాట చెప్పాడు ప్రియులారా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుంటే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతాం ప్రియులారా. అందుకనే దావీదు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధ్యానం చేయాలి ఇక్కడ? దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును హృదయములో ఎందుకు ధ్యానం చేయాలి ప్రియులారా? ఆ అధ్యాయం, మొదటి అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే న్యాయ విమర్శలునట దుష్టులు నిలవరట, నీతిమంతుల సభలో పాపులు ఉండరట. చూడండి ప్రియుల, న్యాయం విమర్శ చేస్తున్నప్పుడు దుష్టులు ఉండరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతులు యొక్క మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల యొక్క మార్గము నాశనములకు నడుపును అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎందుకు దుష్టుల ఆలోచన చొప్పు నడవద్దన్నాడు? నీవు న్యాయ విమర్శలో నిలిచినప్పుడు దేవుని పక్షమున ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను,
దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని రాసింది అక్కడ. దుష్టుల యొక్క మార్గం నాశనకు నడుపుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు అని అంటున్నాడు ఇక్కడ. ఎందుకని? వాళ్ళ మార్గము నాశనము నడుపుతుంది. అయితే నువ్వేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధిలో అంత్య దినాలలో అపహాసకులు అపహసిస్తారట. వారి స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడం గురించి వాగ్దానమేమాయను, పితరులు నిద్రించిన ముద్దులుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచిన్నదే అని చెప్పుదని మొదట మీరు తెలుసుకోవాలి. యేసుప్రభు రాకడికి గుర్తులు జరుగుతున్నప్పుడు లోకులు ఈ విధంగా మాట్లాడుకుంటారట, అపహాసకులు. అలా మాట్లాడుకుంటున్న సంగతి నీవు తెలుసుకోవాలి. ఓ, ప్రభు రాకడ సమీపముగా, అతి సమీపముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం ముందుగానే చెబుతున్నాడు ఇక్కడ. ఇలా గుర్తులు జరుగుతాయి, ఇలా లోకులు అనుకుంటారు, ఇలా అపహాసకులు దూషిస్తారు అనే విషయము నీవు చెవును పడ్డప్పుడు ప్రియులారా, విశ్వాసి అయినటువంటి నీవు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీవు, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్న ప్రభు యొక్క సన్నిధిలో గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇవన్నీ నీ చెవున పడుతున్నప్పుడు, ఇవన్నీ నీవు కళ్ళారా చూస్తున్నప్పుడు, లోకులు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని నీవు విని గ్రహించినప్పుడు ప్రియులారా, నా ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది అని నీవు తెలుసుకొని ఇంకా 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 ప్రభువుతో సహవాసాన్ని పెంచుకొని ప్రభువుతో జీవించటానికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం గ్రహిస్తే ప్రియులారా, దేవుని యొక్క ఆ రాకడకు గుర్తులు ఏం జరుగుతున్నాయో అనేది ఇక్కడ మనము తెలుసుకున్నాం ప్రియులారా. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, మరి ఆయన రాకడకు గుర్తులు జరుగుతున్నప్పుడు నీవు ఏ విధమైనటువంటి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42 నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చూస్తే, మీరు ఎలాగుండాలో చెప్పాడు ఇక్కడ. మీరు అంటే రక్షించబడినటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం ఎలా ఉండాలో అక్కడ చెప్పాడు ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అన్నాడు. ఏ విధంగా ప్రభు వచ్చునో, ఏ గడియ ఏ దినమున వచ్చునో మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగురు. దొంగొస్తాడు అని చెప్పేసి యజమానుడు ఎరిగి ఉంటే నిద్రపోతాడా? పోడు కదా. మెలకువగా ఉండి దొంగ రాకుండా కాపలా కాసుకుంటాడు, కన్నం వేయనీయకుండా కాపాడుకుంటాడు. అలాగే దొంగ వచ్చినట్లు వస్తాడట, ఎప్పుడు వస్తాడో తెలియదు యేసుప్రభు వారు. కాబట్టి యజమానుడు, ఇంటి యజమానుడు ఏ విధంగా మెలకువగా ఉండి దొంగ రాకుండా చూసుకుంటాడో, అదేవిధంగా ప్రియులారా, నీవు మెలకువగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనేటట్టుగా నీవు మెలకువగా ఉండాలి. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీకు తెలియదు ఏ గడియలో వస్తాడో, మనకు తెలియదు. అనుకొనని గడియలో ఆయన వస్తాడు కాబట్టి మీరును అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి కొనబడి ఆయన రాకడకు ఎదురు చూస్తున్నటువంటి మీరు, క్రీస్తు శరీరములో సంగముగా ఉన్న మీరు, క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉన్నటువంటి మీరు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి మీరు,
క్రీస్తు బిడలగా తన ఆత్మ చేత ముద్రించబడినటువంటి మీరు నీతి నియమములను అనుసరిస్తూ జీవిస్తూ ప్రభు రాకడ కొరకు శ్రమైన, కష్టమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన అనుభవిస్తున్నటువంటి మీరు, ఈ లోకము మనకు శాశ్వతము కాదు అని చెప్పి నమ్మి దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తున్న మీరు సిద్ధముగా ఉండుడి అంటున్నాడు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, యజమానుడు తన ఇంటి వారికి తగని వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడునైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు అప్పగించిన దానిని లోగడ చెప్పాను మీకు ఈ విషయం. యజమానుడు అప్పగించిన దాన్ని ఏ దాసుడైతే తప్పకుండా పాటించి తీరుతాడో ఆ దాసుడు యజమానుడు వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు మెచ్చుకొని తనకు బహుమానం ఇస్తాడట ప్రియులారా. కాబట్టి మెలకుగా ఉండేవారిగా మనం ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. రోమాపత్రిక 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలియచేశాడు పౌలు గారు. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు, సంతోషించుచు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీ కనుక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుమంటున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసి అయినటువంటి నీవు ఎలా జీవించాలో ఈ రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనకు తెలియచేస్తున్నాడు. అలాగే 13లో కూడా కొన్ని వచనాలు మనం చూస్తే యేసు ప్రభు రాకడ గురించి ఇక్కడ తెలియచేశాడు. ఈ రోమాపత్రిక 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు తెలియచేశాడు. 11వ వచనం చూడండి ప్రియులారా. మరియు మీరు కాలమునరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చెయ్యుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి. అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైనటువంటివి, పాపక్రియలు, పాప ఆలోచనలు, పాప తలంపులు, శరీర సంబంధమైన అక్రమ సంబంధాలు, లోక సంబంధమైన విషయాలు, ఇవన్నీ దేవునికి విరోధమైన ప్రియులారా.
కాబట్టి వాటన్నిటినీ అంధకార క్రియలు అంటున్నాడు, వాటిని విసర్జించండి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారమై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. యేసునందు ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఈ వాక్యమును పౌలు గారు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైన కామ విలాసములైన పోకిరి చేష్టలైన కలహము మత్సరము లేక పకటయందు ఎలా నడుచుకుంటాము అంటే, పకటయందు నడుచుకోవటం అంటే పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, వాక్య ప్రకారమైన జీవితం నడుచుకోవటం పకటయందు నడుచుకున్నట్టు లెక్క. కాబట్టి ప్రియులారా, మర్యాదగా నడుచుకోవాలని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే మనం దేవుణ్ణి ధరించుకున్న వారం, యేసుక్రీస్తుని ధరించుకున్న వారం, యేసుక్రీస్తుని పోలి నడుచుకునే వారం. కాబట్టి ఆలోచన చేసుకో. ఆత్మ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసి బిడ్డగా నీవు ఉండాలని పౌలు గారు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నదని ముందుగా నేను మీకు చెప్తున్నాను. ఈ గుర్తులు జరిగినవని యేసు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ జరుగుతున్నాయి ప్రియులారా. ఈరోజు చూడండి ప్రియులారా, ప్రపంచ ప్రజలు ఎంత భయపడుతున్నారో, ఏ విధంగా కృంగిపోతున్నారో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవడికి వాడు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎవడికి వాడు జాగ్రత్తగా ఉండండి అంటే ఏంటి జాగ్రత్త? మేమేం చేయలేము, మా వల్ల కాదు, దీన్ని తప్పించుకోవడానికి నీవే జాగ్రత్త పడు. నీకు నీవే జాగ్రత్త పడాలంటే ఎలాగా? సాధ్యమేనా? అందుకని యేసు ప్రభు చెప్పాడు, మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించటానికి పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రియులారా, నీకు నీవుగా జాగ్రత్త పడి లోకంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ వాటిని ఎదుర్కొని దేవుని యొక్క సురక్షితమైన రెక్కల నిన్న నీవు దాచపడతావు. అందుకనే ప్రభుత్వం వారు కూడా ఎవరికి వారు భౌతిక దూరం ఎవరికి వారు పాటించండి అంటున్నారు ప్రియులారా. కారణం ఏంటంటే ప్రియులా, నీకు నీవే జాగ్రత్త పడు అని అర్థం. నీకు నీవే నీ మనసును స్థిరపరచుకో. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, నీకు నీవే జాగ్రత్త పడు. జాగ్రత్త అంటే దేవునిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, మంచి మనస్సాక్షి కలిగి నీవు పవిత్రంగా జీవిస్తూ, నీలో ఏ పాపము లేకుండా ప్రతి క్షణము నిన్ను నీవు పరీక్షించుకుంటూ జాగ్రత్తగా జాగ్రత్తగా నడుచుకో అని చెప్పేసి దేవుని యొక్క సంగతులు తెలియనటువంటి వారు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అవినీతి, అక్రమము, భయంకరమైన పరిస్థితులు ప్రియులారా లోకంలో జరుగుతున్నాయి ప్రియులారా. దేశంలో ఉన్న ప్రజలైనా, నాయకులైనా, అధికారులైనా, ప్రధానులైనా, మంత్రులైనా ఎవడు కూడా ప్రియులారా ఇలాంటి పరిస్థితులను మనిషి నుండి రక్షించగలడా? పరిస్థితుల నుంచి మనిషిని రక్షించగలరా? ఎవరు రక్షించలేరు. అందుకనే మీకు మీరుగా జాగ్రత్త ఉండండి అని ఒక మాట పడేస్తున్నారు ప్రియులారా. ఇది క్రైస్తవులైనటువంటి మనం గ్రహించాలి. నీకు నీవుగా జాగ్రత్త పడి ఉండమని అంటున్నానంటే ఎలా? క్రీస్తు లేనిదే మనకు జాగ్రత్త ఉంటుందా? క్రీస్తు నీలో లేకపోతే నీకు జాగ్రత్త ఉంటుందా? అందుకనే మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారమై మనము శరీరమును గురించి ఆలోచన చేసుకోకుండా ఆత్మను గురించి ఆలోచన చేస్తూ ఆత్మ విషయమై దీనులమై బ్రతుకుచు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి ప్రియులారా. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం చూడండి ప్రియులారా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దాం.
పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో 11 వచనం కూడా చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. పేతురు గారు ఇక్కడ మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రియులారా, ఆకాశములు రవ్వులు పోవును, అవన్నీ లయమైపోతాయి, పంచభూతాలు మహావేండ్రలు కరిగిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి, యొక్క రాకడ కొరకు కనిపెట్టండి, దానిని ఆశతో అపేక్షించండి, ఎదురు చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ విషయం మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు మహారాజు ఒక మాట అంటాడు కీర్తనలో 17వ అధ్యాయంలో. ఒకసారి చూడండి ఆ మాట. దావీదు రాసినటువంటి కీర్తన 17 చూడండి. పేతురు గారు ఇక్కడ దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఎలా ఉంటుంది చూడండి. 17వ కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తనలో ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు సెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. చూసారు ఏమంటున్నాడు? నా ప్రార్థన ఆలకించు, ఎందుకంటే కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటమైన పెదవులు అంటే అవసరానికి ప్రార్థన చేయటం, అవసరానికి దేవుడా అంటాం, తర్వాత దేవుణ్ణి మర్చిపోవటం. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రార్థనకి సెవియొగ్గు, విను, ఎందుకంటే నేను కపటమైన పెదవులతో చేయటం లేదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వస్తుంది, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుడు రాత్రి వేళ దేవుణ్ణి, దావీదును చూసి దావీదు హృదయాన్ని పరిశీలించాడట, పరిశోధించాడట. అప్పుడు ఏం జరిగింది? నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. దావీదుని పరిశీలన చేసి పరీక్షించినప్పుడు అంతరంగాన్ని, దావీదు హృదయములో ఏ దురాలోచన కనబడలేదట. మన హృదయం అలా ఉందా? వాక్యం వింటున్నటువంటి నీవు, నీ హృదయం అలా ఉన్నదా? నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నా మార్గముల నందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దావీదు దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో చూడండి ప్రియులారా. దేవుడు రాత్రివేళ దావీదుని పరీక్షించిన హృదయంలో ఎలాంటి దురాలోచన కనపడలేదట. అంత పరిశుద్ధంగా జీవించాడు దావీదు. ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే ప్రియులారా, పేతురు గారు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అలా ఉంటేనే ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడతాం. తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము. ఇక్కడ ఈ 5వ కొన్ని విషయాలు ఇక్కడ పౌలు గారు ఈ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆ విషయం మనం కూడా గ్రహించి మనకు కూడా తెలియచేస్తున్నాడని మన హృదయంలో అన్వయించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు యేసుప్రభు వారు దొంగవలే వస్తాడు, కానీ మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అంటే చీకటిలో ఉన్నవారు కాదంటే వెలుగు సంబంధులు మీరు. రాత్రి అయినా పగలైనా యేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాస జీవితం. అందుకు మీకు చీకటి రాత్రి వేరువేరుగా కనబడదు. చీకటైనా పగలైనా ఒకటిగానే ఉంటుంది. కారణం ఏంటంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రభు యొక్క రాకడ కొరకు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అసలు చీకటే లేదు, ఎందుకంటే దేవుడు వెలుగు కాబట్టి. ఆ వెలుగు కలిగినటువంటి ఏమి చీకట్లో ఏముంటావు ఇక. అందుకని మనం రాత్రి సంబంధులం కాము, చీకటి సంబంధం కాము అంటున్నాడు. కావున ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోక. ఇతరులు అంటే ఎవరు ఇక్కడ? చీకటి సంబంధులు, వెలుగులో నడవలేనటువంటి వాళ్ళు, లోకులు, దేవుని యందు విశ్వాసం లేని. కావున వారు ఇతరులు వలె నిద్రపోక. వాక్యం వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇతరుల వలె నిద్రపోక. ఇతరులు అంటే ఎవరో మీకు తెలిసింది ప్రియులారా. వాళ్ళలాగా మీరు నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. మెలకువగా ఉండి మత్తులము కాకుండా ఇందుము. మత్తులైతే దేవుని యొక్క రాకడకు మర్చిపోతాం. కాబట్టి ప్రియులారా, మత్తు ఎలా వస్తుంది? కడుపు నిండా భోజనం చేస్తే మత్తు వస్తుంది. కడుపు నిండా ద్రాక్షారసం మత్తు తాగితే మత్తు వస్తుంది. అప్పుడు నీవు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్టేనా? లేదే. అందుకని ప్రియులారా, తగిన రీతిగా భోజనం చేయి, తగిన రీతిగా నీ జీవితాన్ని జీవించు. నువ్వు ఏది తిన్నా ఏది తాగినా ప్రభు కొరకే తాగాలి, ప్రభు కొరకే తినాలి. కాబట్టి ప్రియులారా, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండుగా ఉంది. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, విశ్వాసము ప్రేమ అను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. గ్రహించారా? చూడండి ప్రియులారా, ఎందుకనగా, ఎందుకు మనము ఇతరుల వల్లే మత్తులుగా ఉండకూడదు, ఇతరులు నిద్రపోకూడదు, ఇతరుల వల్లే ఎందుకు ఉండకూడదు? విశ్వాస ప్రేమలను కవచం ధరించుకున్నాం, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ధరించుకున్నాం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఉగ్రత పాలవటానికి కాదు, అగ్నిలో కాలిపోవటానికి కాదు. నా ప్రియ బిడ్డ, ఒకసారి ఆలోచించి, రక్షణ పొందుటకే మనం నియమింపబడ్డాం కానీ
ఉగ్రత పాలకుడిని నియమింపబడలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి నొందెను. మనం జీవించాలనే యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ప్రియులారా. మనం బ్రతికి ఉండాలని, ఆయనతో యుగయుగాలు బ్రతికి ఉండాలని, జీవించాలని మన కోసం చనిపోయాడు ఆయన. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. కాబట్టి యేసుక్రీస్తులో మనము జీవించటానికి మన కోసం చనిపోయాడు. కారణం ఏంటంటే ఆయన ద్వారా మనం జీవించాలని. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. మరి రాకడ కొరకు పగటి సంబంధులుగా మనం ఉండాలి ప్రియులారా. 14వ వచనం చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయునుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ దానిని అనుసరించి నడుచుకునండి. మేలైనది అనుసరించి నడుచుకోవాలి. ఆ విధంగా మరి ఇంకేం చెప్పాడంటే ప్రియులారా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ విధంగా మనం దేవుణ్ణి కలిగి ఉండి మన ప్రవర్తనను కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ప్రియులారా, ప్రభు రాకడకు నీవు ఏ విధంగా సిద్ధపడి ఉన్నావు. ముందుగా నీతో చెప్పాడు ఆయన, ఇవి జరుగుతున్నాయి. అంత్య దినాలలో లోకలు ఎలా ఉంటారు అవి కూడా చెప్పాడు. నీవెలా ఉండాలో చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఉదాహరణకు కూడా ఆయన నోవాహు దినాలు జ్ఞాపకం చేశాడు ప్రియులారా. కాబట్టి నీ ప్రవర్తనను సరిదిద్దుకొని దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. వాక్యం విన్నటువంటి నీవు నా ప్రియ బిడ్డ, ఒకసారి కళ్ళు ఉంచి కళ్ళు మూసి నీ హృదయాన్ని పరీక్షించు. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు చెప్పినటువంటి ముందుగా చెప్పిన విషయాలు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అవి లోకంలో జరుగుతున్నవి, ప్రస్తుతం నీ కళ్ళ ముందు చూస్తున్నావు, నీ హృదయంలో గ్రహిస్తున్నావు. కానీ నీ అంతరంగం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నదా? నీ హృదయం ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నదా? ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విన్నటువంటి నీవు మాట్లాడుతున్నావా? అపహాసకుల వలె మాట్లాడుతున్నావా? లేకపోతే భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండి నీ ప్రవర్తనను కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? లోకంలో నుంచి వేరైపోయి ప్రభు రాకడ కొరకు నిరీక్షణతో కనిపెడుతున్నావా? నీకు నీవుగా కాపాడుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నేను ముందుగా చెప్పాను, ముందుగా మీకు తెలియచేశాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు అంటానికి వీల్లేదు. ముందుగానే ఆయన చెప్పాడు మనకు. వాక్యమును వింటున్న నీవు ముందుగానే నీతో చెప్పాడు ప్రియులారా. గ్రహించి ప్రభు సన్నిధిలో ఒకవేళ ఇంతవరకు నీవు తీర్మానం చేసుకోకుండా ఉంటే, ఇంతవరకు ప్రభు యొక్క రాకడ కొరకు
ఎదురు చూడకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటే, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ప్రభు యొక్క రక్తంలో కడగబడక లేకుండా ఈరోజు వాక్యం ఆనాడు నోవాహు దినములలో వారు జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయేంతవరకు ఎదుర్కొన్నట్లుగా ఉండకుండా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి పాపములు విడిచిపెట్టి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అనుభవంతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా నీవు ఉండావా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడు. నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన అన్ని విడిచిపెట్టు నా ప్రియ బిడ్డ. అవి నిన్ను పాతాళములను తీసుకుని వెళతాయి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి అంటున్నాడు. ఒకవేళ లోకముతో నీవు పెనవేసుకుని ఉన్నావేమో, లోక బంధములు నిన్ను బంధించుచున్నవేమో, ఒకసారి ఆలోచన చేసి ఇవి లోకము, లోక బంధాలు దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేస్తాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, ఇంతవరకు ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, లోకమే సమస్తం అనుకున్నాను ప్రభువా. లోకముతో నా హృదయం పెనవేసుకుని ఉన్నది. దాని నుంచి నన్ను విడుదల చేయి, దాని నుంచి నన్ను వేరు చేయి ప్రభువా. లోకము నన్ను విడిచిపెడుతున్నాను, నాకు నీవు కావాలయ్యా. నీవుంటే చాలయ్యా. నీ రక్షణ భాగ్యం నాకు దయచేవా. నా ప్రతి పాపమును నీ రక్తంలో కడగవా. నేను పాపిని ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగునాయనా అని ఒక్కసారి నీ హృదయ అంతరంగంలో ప్రభుని అడుగు. ప్రభు నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడు, నీ హృదయంలో ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన కన్నీటితో పశ్చాత్తాపముతో ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నన్ను క్షమించయా, నన్ను క్షమించు ప్రభువా. నీ రాకడకు గుర్తులు జరుగుచున్నాను, గ్రహించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా. లోక ఆశలతో పడిపోతున్నాను, దయతో నన్ను క్షమించి నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ఒకసారి ప్రభు వైపు చూసి ప్రార్థన చేయి నా ప్రేమిట. నీ హృదయాన్ని ప్రభు పాదముల దగ్గర కృమరించి ప్రార్థన చేయి. వేకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో, వేకుజాములో విలపించి తిని నా పాపములో ఓదాచుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. ఓదాచుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరి తిని, నీ రూపమునే నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని. యేసయ్యా 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 యేసయ్యా
నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా, నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా, ఓదాచుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదాచుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న నీవు ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు నా ప్రియ బిడ్డ. నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయి. ప్రభు నేను పాపినని ప్రభు పాదములు పెట్టుకుని ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన రాకడ కొరకు ఎదురుచు. ఇదిగో ఆయన రాకడకు గుర్తులు జరుగుచున్నవని చెప్పుచున్న దేవుడు ఆయన. నేను ముందుగా మీతో చెప్పానని చెప్పిన పలికిన దేవుడు ఆయన. అక్కడ కొరకు సిద్ధపడు. ఆయన నిన్ను తన రాజ్యములో చేర్చుకునేంత వరకు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. అట్టి ఆత్మను ప్రభు నీకు అనుగ్రహించి అట్టి సిద్ధపాటును దయచేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ బిడ్డలు నీ మాటలు నీ సన్నిధిలో ప్రభు లోకంలో మీరు చెప్పిన గుర్తులు జరుగుచున్నవి ముందుగా మాకు తెలియచేశాడు ప్రభు. మేము ఎరుగని వారుగా ఉండకుండా ప్రభు ఎరిగిన వారమై ఉండి తండ్రి వాటన్నిటిని విడిచిపెట్టి లోక బంధాలు నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉంచు నాయన. అట్టి నిరీక్షణ మాకు దయచేయి. అట్టి విశ్వాసములు స్థిరపరచున ప్రభు. మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను, సంఘమును తండ్రి నాయనా ఈ పరీక్షను తండ్రి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను తండ్రి నీ రాకడకు సిద్ధపరచు. లోకములో ఉన్న ప్రతి జనాంగాన్ని నీ రాకడకు సిద్ధపరచు నాయన. వక్రంగా కలిగి నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా స్థిరపరచు నాయన. అట్టి ఆత్మను ప్రభు ప్రతి ఒక్కరిలో ఉంచి నీ రాకడకు సిద్ధపరిచి నీ రాజ్యములు చేర్చుకున్నామని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు ఆయన కృప నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.